నిన్న ముఖేష్ సార్ తన ఫాదర్ గురించి చాలా పెద్ద పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న టైం లేకపోవడంతో నేను స్మాల్గా జస్ట్ అందులో ఉన్న మ్యాటర్ జస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఆయన పెట్టిన పోస్ట్ అంతా కూడా క్లియర్గా నేను తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సార్కి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం. తను ఎంత మిస్ అవుతున్నారో చాలా బాగా ఒక మంచి పోస్ట్ ద్వారా తెలియజేశారు. అందుకే ఆ విషయాన్ని నేను కూడా చెప్పాలనుకున్నాను. డియర్ డాడ్, చాలా కష్టంగా ఉంది. ఇది నమ్మడానికి మీరు లేకుండానే 1 ఇయర్ గడిచిపోయింది. ఈ 1 ఇయర్ మీతో మెమోరీస్, ఎమోషన్స్ గుర్తు చేసుకుంటూ గడిపాను. మీరు నాకు ఎంత గుర్తొచ్చారో, నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో రాయాలనుకుంటున్నాను. ప్రతిరోజు ఎంత మిమ్మల్ని మిస్ అయ్యానో. ప్రతిరోజు నేను ఇంటికి రాగానే మీరు కూర్చునే సోఫా ఇప్పుడు ఎంప్టీగా కనబడుతుంది. మీరు లేని ఇల్లు ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. మీతో మాట్లాడే మాటలు, మీ నవ్వు అన్నీ మిస్ అయ్యాను. మీరు నాకు సరైన సలహాలు ఇచ్చేవారు నాకు అవసరమైన ప్రతిసారి. మీరు నాకు ఇచ్చిన సపోర్టు ప్రత్యేకంగా యాక్టింగ్ కెరీర్లో అదే ఇప్పుడు నేను ఎవరు అనేది నిరూపించింది. నేను ఏమవుతానో అని అనుమానం, సందేహం పడిన ప్రతిసారి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపారు. నా కోరిక ఏంటంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని, కానీ అది ఎక్కువగా జరగలేదు. చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. మీ నవ్వును నేను చాలా మిస్ అవుతున్నాను. జీవితం చాలా విచిత్రంగా ఉంది మీరు లేకుండా. మీరు నాకు నేర్పిన దయ, హార్డ్ వర్క్, డిటర్మినేషన్, దీంతోనే గత సంవత్సరం అంతా నా జీవితాన్ని నడిపించాను. నాకు తెలుసు మీరు పైనుండి మమ్మల్ని శాంతంగా చూస్తున్నారని. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నా గుండెల్లో సజీవంగా ఉంటాయి. మళ్ళీ మనం తిరిగి కలిసే వరకు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూనే ఉంటాను, మిస్ అవుతూనే ఉంటాను. నా మొత్తం ప్రేమతో ముఖేష్ అంటూ రిషి సార్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.